నువ్వేమైతావురా పెద్దగా అయినాక? బ్యూటీషియన్ అవుతావా? డాక్టర్ కావా? ఓకే. బ్యూటీషియన్ అయితే ఏం చేస్తావు? అందరికి మేకప్ అన్ని అందంగా చేస్తావా? బ్యూటీషియన్లో డబ్బులు వస్తే ఏం చేస్తావు? బ్యూటీషియన్ అయితే మంచి డబ్బులు వస్తాయి, డైలీ నీకు మంచి కస్టమర్స్ వస్తారు, అందరిని మంచిగా రెడీ చేస్తావు కదా, డబ్బులు ఇస్తారు కదా, డబ్బులు ఏం చేస్తావు? నాకేం కనిపిస్తా? నాకు చెప్పులే కావాలా? అంతేనా? నాకు ఇప్పుడు చెప్పులు లేవా? కాదురా, నువ్వు అంత సంపాదించితే నాకు చెప్పులే కొనిస్తావానే? చీరనా? మనది చీరల షాపేనా? మస్తు చీరలు ఉన్నాయి మన ఇంట్లో. ఇంకొకటే కొనిస్తావా? పట్టు చీర కొనిస్తావా మామూలుదా? పట్టు చీర మంచి కలర్ రాస్తా. నీకు ఏ కలర్ ఇష్టం? పింక్ అండ్ పర్పుల్. పింక్ పర్పుల్ రెండు ఇష్టమా నీకు? తింటుందా? పింక్ అది పర్పుల్ కూడా పింకే కదా. పింక్ షేడ్లు ఉండే పర్పుల్ ఇష్టమా నీకు? వైన్ కలర్ లెక్క ఉంటుంది, అది ఇష్టం నీకు? పింక్ వైన్ కలర్ కదా. మీ స్కూల్ పేరు ఏంటిది? రామకృష్ణ విద్యాలయం. ఓకే. ఎట్లుంది బ్రెడ్? బాగుంది. మరి నువ్వు పాలు తాగొచ్చు కదరా? నువ్వే అచ్చం ఆయన నిజాలు చెప్తుంది మా స్మైల్ అయితే. ఇవాళ పాలు ఉన్నాయి కానీ ఇప్పుడు పాలల్లో బూస్ట్ వేసుడు టైమే లేదు, అది కలపడము, అందులో బ్రెడ్ అద్దుకుంటే అసలే బాగుండదు. బూస్ట్ పాలల్లో బ్రెడ్ అద్దుకుంటే ఎట్లుంటుంది టేస్ట్? అస్సలు బాగుండదు. చాయ్లో అయితేనే బ్రెడ్ అయినా బిస్కెట్ అయినా బాగుంటుంది కదా, అందుకే నీకు బ్రెడ్ ఇచ్చిన. ఓకే, చాయ్ పోసిన అనమాట, లేకపోతే పాలే పోస్తా కదా. ఈ బ్రెడ్ తీసుకో, అది వద్దు, ఇది తీసుకో. సరే అట్లనే పెట్టుకుంది నేను ఇందాక లెక్క. తొందరగా ఫాస్ట్గా తిని, టైం అయిపోతుంది. ఒక డ్రెస్ వేసుకోవా, అది జుట్టు వేసుకోవా, స్నానం చేసి మంచిగా తింటున్నా. అయ్యో మర్చిపోయినరా నేను. తినడు తక్కువ, ముచ్చట ఎక్కువ. ఇదైతే డ్రెస్ మీద పడుతుంది, ఒక ఖర్చు వేసుకోవు, ఏం లేదు. స్కూల్లో ఎట్లా తింటున్నారు? అన్నయ్య దగ్గర కూర్చుంటున్నావా? ఎట్లా తింటున్నా? అన్నయ్య క్లాస్ కన్నా వాళ్ళ ఫ్రెండ్స్ ఏమంటలేరా నిన్న? వర్ష కూడా వచ్చిందా? అవునా? మళ్ళీ మమ్మీ ఎంత పెడుతుంది అన్నమా? నీకెంత పెడుతుందా మరి? కాదు, నీకు కూడా కొంచెం పెడుతుండే కదా. మరి వర్ష గురించి చెప్తున్నా. వర్షకు బాక్స్ చిన్న ఉండే వరకు నీకు అన్నం కొంచెం అనిపిస్తుంది. నీ బాక్స్ పెద్ద ఉంటుంది కదా కొద్దిగా, అలా నేను కొంచెం అన్నం పెట్టినా కూడా నీకు నా పెద్ద బాక్సు, నాది అన్నం చాలా ఉంది అంటావు కదా. నేను కూడా ఈరోజు చిన్న బాక్స్లో పెడతాను నీకు, మొత్తం తినాలి మరి. చిన్న బాక్స్లో కూడా కొంచెం, ఇంకా మళ్ళా ఇక పెద్ద బాక్స్లో పెడతా. ఎలా? గ్రీన్ బాక్స్. ఓకే, తొందరగా తిను మరి, టైం అయిపోతుంది. ఫాస్ట్గా వస్తుంది కానీ టైం అవుతుంది నాన్న. జుట్టు ఎప్పుడు వేయాలి, షూ ఎప్పుడు వేసుకుంటావు, ఎప్పుడు రెడీ అవుతావు? తొందరగా కానీ. ఈ రెయిన్ కోట్ వేసుకుంటే అందరు నిన్నే చూస్తున్నారా స్కూల్లో? వర్షం వస్తుంటే మరి అంబరిల్లా అయితే మొత్తం నానిపోతావు కదా. అంబరిల్లా పట్టుకున్నా కూడా నువ్వు గడికి తీస్తావు, ఆ నుండి ఇట్లా నడుచుకుంటూ వచ్చే వరకు ఇట్లా ఆటలు ఆడుకుంటూ వస్తావు. రెయిన్ కోట్ అయింది కదా, మంచిగా ఆ నుండి ఇదాకా మంచిగా మెల్లగా నడుచుకుంటూ రావచ్చు కదా. కొంచెం కూడా తడుస్తలేవు కదా. డ్రెస్ నాన్నది మరి, రెయిన్ కోట్ వేసుకుంటే. షూ వేసుకుంటే వెనకాల చిమ్మదు. మనము మన స్లిప్పర్స్ వేసుకున్నాం అనుకో, మొత్తం నడుస్తుంటే మొత్తం వెనకాల పడుతుంది. మరి సాక్స్ ఎందుకు వేసుకోవతలో నువ్వు? సాక్స్
ఎందుకంటే పక్క వాడినే ఎట్టనో కొత్త సాక్షు అవి పాపం ఏడిచినవు ఆ రోజు. అవి ఎందుకు రంధ్రం పడ్డాయిరా? ముందు రోజు వేసుకున్నావు, తెల్లారి చూసే వరకే హోల్స్ ఉన్నాయి. హోల్స్ ఉన్నాయి కిందనే ఉన్నాయి, ఎందుకు కొరకలే అవి. అన్నయ్య ఏమో బాగున్నాయి. అయ్యో ఎలుకలు నవ్వు మరి ఎందుకు అట్లా అయిందో. అవును ఆ కోతిగా వచ్చినట్టుండే. కోత వచ్చిందా? అవును అప్పుడు నాకు కింద పడ్డది. కోత వచ్చినట్టు వినబడ్డదా? తిని ఫాస్ట్గా తినాలి స్మైలీ. గింతసేపు అర నువ్వు తింటే చెప్పు, అది అన్నం కూడా కాదు, మళ్ళా బ్రెడ్ బ్రెడ్ గంతుందంటే గది కూడా తినవా చెప్పు. ఇప్పుడేమన్నా తింటేనే 12 వరకు, మంచిగా 12:30 వరకు ఆకలి కాకుండా ఉంటుంది. ఇది వద్దుగా, ఇది బాగాలేదు, ఇది తినొద్దు. చేయి కడుక్కో ఇక. ఓకేనా? బాయ్ చెప్పు. కూర్చొని చెప్పు. బాయ్.